కానీ ఆ ఫ్రైడే నైట్ జరిగిన స్టోరీ ఏంటంటే ఇది ఎవరు నమ్మలేని, నమ్మడం కూడా అసాధ్యమైన స్టోరీ. యేసు ప్రభు ఆ రోజు ఆయనతో చెప్పినట్టుగా, ఎవరితో? ఆ దొంగతో చెప్పినట్టుగా, నేడు నువ్వు నాతో కూడా పరదేశులు ఉండు. యేసుక్రీస్తు చనిపోక ముందు వరకు ఎక్కడ ప్యారడైజ్ ఎక్కడ తెలుసా అని చెప్పగలరా? వేర్ వాజ్ ప్యారడైజ్? యేసుక్రీస్తు చనిపోనంత వరకు పరదేశి ఎక్కడ ఉంది చెప్పండి. మీ అందరికి బైబిల్ బాగా తెలుసు. వేర్ వాజ్ ప్యారడైజ్? పైన ఉందా కింద ఉందా? మనంతా తెలుసు, పాపులర్ స్టోరీ పైన ఉందని. కానీ మీరు లూకా సువార్తలో 19వ అధ్యాయం చదివితే అందులో మీకు తెలిసిన స్టోరీ ధనవంతుడు అలాగే లాజరు స్టోరీ. అక్కడ చూస్తే ఇద్దరు ఎదురు బదులు చూసుకుంటారు. చదివారు మీరు ఎప్పుడైనా స్టోరీ అది? సో దాన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే, పరదేశి ఆ రోజుల్లో యేసు ప్రభు చనిపోయేంత వరకు పరదేశి భూమి కింద ఉంది. ఓకే, ఆ భూమి కింద పాతాళం, పరదేశి రెండు ఆపోజిట్లో ఉండేవి. వారింటికి మధ్యలో పెద్ద గ్యాప్ ఉండదు. అందులో ఇందులోకి రావడానికి వీలు లేదు, ఇందులో వాళ్ళు అందులోకి వెళ్ళడానికి వీలు లేదు. ఓకే, ఇప్పుడు నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు అనడానికి నిదర్శనం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు ఆ రోజు ఏం చేశారంటే, మీరు ఇందాక 1 పేతురు 3:10 చదివినట్టుగా, నోవహు కాలం నుండి అవిధేయులు ఉన్న వారందరినీ ఆయన అక్కడికి వెళ్ళి ప్రకటించడం ఉంటుంది. సో మీకు చాలా డీటెయిల్డ్గా ఒకటి చెప్తాను సింపుల్గా. భూమి కింద 3 భాగాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకు కనబడుతుంది సర్ఫేస్ లెవెల్ భూమి. దాని కింద ఉన్నది ఈ పరదేశి, పాతాళం, ఇది ఫస్ట్ కేడార్. దాని కింద ఉన్నది దురాత్మల లోకం. అదొక జైలు లాంటిది. అందులో ఒక గ్యాంగ్ ఉంది ఇప్పటికీ. ఆ గ్యాంగ్ ఇప్పటికీ అక్కడ ఉంది, దాన్ని ఇంకా విడుదల చేయలేదు దేవుడు. దాని కింద ఉన్నది మనందరికీ ఫేమస్ తెలుసు, ఏంటది? నరకం, హెల్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, భూమి సర్ఫేస్ లెవెల్ మనం ఉన్నాం. దీని కింద ఉన్నది పరదేశి, పాతాళం. దాని కింద ఉన్నది దురాత్మల టెంపరీ జైల్. దాని కింద ఉన్నది హెల్. ఇప్పుడు నరకలు ఎవరున్నారు? ఇప్పుడు చెప్పండి, నరకలు ఎవరున్నారా? నరకం ప్రస్తుతానికి ఎండి ఎవరు లేరు. ఓకే, ఇదంతా యేసుక్రీస్తు చనిపోయేంత వరకు. ఆయన చనిపోయిన తర్వాత ఏమైందంటే, ఈ చెర అనేది ఎవరున్నారంటే, వీళ్ళందరూ టెంపరీగా ఉన్న పాతాళంలో ఉన్నారు కొంతమంది. ఎందుకంటే ఎవరైనా పరలోక రాజ్యం చేరాలంటే వాళ్ళు ఖచ్చితంగా క్రీస్తుని ఎరిగి ఉండకపోతే వాళ్ళు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కానీ మరి క్రీస్తు గురించిన వార్త పాత నిబంధనలో పెద్ద లేదు. నోవహు కాలంలో చాలామంది తెలియదు, అబ్రహాము తెలియదు, ఇంకా చాలామంది తెలియదు. సో ఇలాంటి వారందరూ టెంపరీ ప్లేస్లో ఉన్నారు అందరూ. అందుకే మీరు చదివితే ఎఫెసీ పత్రికలో ఆయన చెరగా పట్టుకుని, ఏ చెర అంటే ఏ వ్యక్తులైతే ఆనాటి కాలం నుండి ఆ టెంపరీ ప్లేస్ ఉన్నారో వారందరినీ తీసుకుని వచ్చి ఈ మొత్తం ప్యారడైజ్ ఏరియా మొత్తాన్ని దేవుడు తీసుకొచ్చి పైన ఉన్న పరలోకానికి పక్క కంపార్ట్మెంట్లో పెట్టేశాడు ఆయన. నేడు నువ్వు నాతో కూడా పరదేశులు ఉందంటే, సో ఆ వ్యక్తిని కూడా తీసుకుని ఆ ఓల్డ్ టైమ్స్ నుంచి ఉన్న మొత్తం ఆ బ్యాచ్ అంతటిని, ఇక్కడ కింద ఉన్న బ్యాచ్ మొత్తాన్ని తీసుకెళ్ళి దేవుడు ఆ పైన పెట్టాడు. ప్రస్తుతానికి ఇప్పుడు ప్యారడైజ్ ఎక్కడ ఉందంటే పైన. ఓకే, కానీ యేసుక్రీస్తు చనిపోక ముందు ఎక్కడ ఉందంటే ప్యారడైజ్ కింద ఉంది. గాట్ ఇట్? అర్థమైందండి? ఓకే, ఇప్పుడు తర్వాత దేవుడు చేసిన రెండో విషయం ఏంటంటే, ఆ కింద ఉన్న సెకండ్ క్యాడర్ ఏంటి? దురాత్మల లోకం. ఆ దురాత్మలు మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను, యేసుక్రీస్తు సిలువ ఎక్కకూడదని ఎక్కువ ఆశపడింది సాతాను గ్యాంగ్. సో ఇప్పుడు ఆ గ్యాంగ్కి తెలిసిపోయింది దేవుడు చేయాల్సిన త్యాగాన్ని చేశాడు, అన్న రక్షించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆ కిందకు వెళ్ళి ఆ కింద ఉన్న దురాత్మల మధ్యలో నుంచి నేను లోకాన్ని జయించాను ఒక హీరోలాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి పైకి వచ్చాడు ఆయన. ఇది జరిగింది ఎప్పుడంటే సాడ్ ఫ్రైడే నైట్. ఓకే అండి, అర్థమైందా? సో ఫ్రైడే నైట్ ఏం జరిగింది అని అంటే, ఆయన శారీరకంగా మేబీ టూమ్లో ఉన్నాడేమో కానీ జరిగింది ఏంటంటే, ఆయన పరదేశకు వెళ్ళాడు, భూమి కింద భాగానికి వెళ్ళాడు. వెళ్ళి చేయాల్సినంత చేసేసి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్. ఓకే, చెప్పండి, సబ్బాతు అంటే ఏంటి మీ దృష్టిలో? సాబత్ విన్నారు ఎప్పుడైనా ఈ పేరు? ఏంటి సాబత్ అంటే? దీని అర్థం సాబత్ అంటే ఏంటి? మీరు దీనికి కూడా మల్టిపుల్ ఆన్సర్స్ ఇవ్వచ్చు అనుకుంటారు. ఉందా మీకు? సో సబ్బాతు అంటే ఏంటి? ఎందుకు ఈ మాట మాట్లాడుతానంటే, యేసు ప్రభు ఫ్రైడే చనిపోయారు, సాటర్డే వాళ్ళకి సబ్బాత్ దినం. సబ్బాత్ అంటే చెప్పండి, మీరేం చూద్దాం రెస్పాన్స్.
ఓకే, రెస్ట్ డే చాలా వరకు, నో వర్క్ డే, డిపెండింగ్ ఆన్ గాడ్. ఎస్, నేను అనుకున్న ఆన్సర్ వచ్చింది. పాత నిబంధనలో చాలా మంది సబ్బాతు అనగా లిటరలీగా రెస్ట్గా తీసుకునేవారు. ఇప్పుడు కూడా యూదులు శనివారం రాగానే ఏ పని చేయరు. లిటరల్లీ వాళ్ళ బట్టలు కూడా ఉతకరు, లిటరల్లీ వాళ్ళు కారు కూడా కడగరు, వాళ్ళ యానిమల్స్ కూడా చూసుకోరు, ఏం చేయరు, లిటరల్లీ ఫ్రీ. అందుకే యూదులు ఎందుకు ఎక్కువ వరకు ఇండియన్స్ని హై చేసుకుంటారంటే ముఖ్యంగా ఇలాంటి రోజుల కోసం. శనివారం ఇంకా వాళ్ళు ఏమి చేయరు, వేరేవాడు పని చేసిన పర్లేదు, వాళ్ళ మాత్రం పని చేయకూడదు. కానీ యేసు ప్రభు తన జీవితకాలంలో మాట అన్నాడు, సబ్బాతు చేయబడింది మనిషి గురించి కానీ మనిషి సబ్బాతు గురించి చేయబడలేదు. అసలు లిటరల్గా సబ్బాతు అంటే ట్రూ మీనింగ్ ఏంటంటే ఇందాక మూడో ఆప్షన్, డిపెండింగ్ ఆన్ గాడ్. యేసు ప్రభు శరీరంను ఎవరు దించి సమాధిలో పెట్టారు? ఎవరు? పేతురు, యోహానా, లేదా పేతురా, లేదా యోహానా, యాకోబ్, యోసేపు, అలాగే నికోదేము. లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం. చాలండి. ఇప్పుడు యోహాను వార్త 19వ అధ్యాయం 38 నుండి. యోహాను 19:38. జాన్ 19:38 నుండి. చాలు. సో ఇప్పుడు దించింది ఎవరంటే ఒకరు దించారు, అరిమత్తయికి చెందిన యోసేపు. పెట్టింది ఎవరంటే ఇద్దరు. ఎవరు? యోసేపు అలాగే నికోదేము. ఓకే, సో అందుకే మీకు 2 ఆప్షన్, మీకు కూడా 2 ఆప్షన్ ఉన్నాయా? ఇచ్చాక సింగిల్ ఆప్షన్ ఉందా? 2 ఉన్నాయి. ఓకే, సో దించింది మాత్రం ఖచ్చితంగా అరిమత్తయికి చెందిన యోసేపు. కానీ దించిన తర్వాత ఈవినింగ్ అయ్యే టైంకి నికోదేము కూడా కలిసి వరుసగా సుగంధ ద్రవ్యం పెట్టి యేసుప్రభుని లోన పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, సమాధి ముందు నుంచి రాడ్ తీసింది ఏంజెల్. ఇప్పుడు సమాధి ముందు రాడ్ పెట్టింది ఎవరు? దానికి ఇవ్వండి ఆన్సర్. సమాధి ముందు రాడ్ పెట్టింది ఎవరు? మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 46వ వచనం. అతడు నారబట్టుకొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. సో రాడు పెట్టింది ఎవరంటే యోసేపు. కానీ రాడు పెట్టిన తర్వాత ఆనందపడింది ఎవరంటే సమాజ మందిలో పెద్దలు. పర్లేదు, ఇప్పుడైతే వాడు తీసిలేడు అనుకున్నారు. ఓకే, రాడు పెట్టింది మాత్రం యోసేపు ఎందుకు పెట్టాడు? ఈ యూదులు ఏదోలాగా మళ్ళీ శరీరం దొబ్బేస్తారు అని పెట్టాడు. కానీ వీళ్ళేంటంటే ఈ శరీరం ఎవరు తీసుకెళ్ళకూడదు నేను కూడా ఆనందపడ్డారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఆ సమాధి ముందు సీల్, రాజు ముద్ర ఎందుకు వేశారు? అది ఎవరు వేశారు? ఆ సమాధి మీద ముందున్న రాడ్ మీద ఒక ముద్ర పడింది, రాజు ముద్ర. అది ఎవరు వేయించారు? ఎందుకు? మత్తయి సువార్త 27వ అధ్యాయం. మీరు క్యాన్సిల్ అవ్వలేదా? సారీ, చెప్పేశాను నేను. లేదు, క్యాన్సిల్ 28వ అధ్యాయం, 27 కాదు, సారీ, 29వ అధ్యాయం. 29 లేదా? మత్తయి 29వ అధ్యాయం. ఓకే, రెస్పాన్స్ ప్లీజ్. ఒకరు ఇచ్చారు. మిమ్మల్ని ఆలోచింపజేయడానికే ఈ ప్రశ్నలన్నీ మేము ఇంత వర్క్ తీసుకుని చేస్తున్నాం టైం. ఎందుకంటే మనం నేర్చుకోవాలి, క్రిస్టియన్స్గా వీ నీడ్ టు నో ద ట్రూ రియల్ స్టోరీ. ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. ఓకే, గివ్ ద రెస్పాన్స్, షో ద రెస్పాన్స్. ఎనీ క్వశ్చన్ ఆన్సర్. జూయిష్ లీడర్స్, ఓకే, పైలట్, ఇంకా వెరీ గుడ్, నైస్ ఆన్సర్స్. మీరు హూ పుట్ ఇట్ ఆన్సర్ ఇస్తున్నారు కానీ వై కావాలి నాకు ఆన్సర్. వై, ఎందుకు ఆ ముద్ర వేయించారు? బైబిల్ చూస్తూనే టైప్ చేయండి ఆన్సర్స్. లెట్స్ సీ. జూయిష్ లీడర్స్, పైలట్.
ఇంకొక 2 ప్రశ్నలు అయిన తర్వాత ద రియల్ స్టోరీలోకి వెళ్తున్నాం. మనం ఎప్పుడు నాకు తెలిసి వినని ఒక యాంగిల్లో మనం ఈ స్టోరీ చూడబోతున్నాం. No one should touch or opposite. No one should touch or something. Okay, maybe yeah, this is also correct. Okay, so answer ఏంటంటే మత్తయి 27వ అధ్యాయం 62 నుండి 66 వచనాలు. మరునాడు అనగా సిద్ధపరిచి దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఈ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించును. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి, ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండనని చెప్పింది. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రపరిచారు. సో ఇది ఎవరు వేయించారని ఇందా చెప్పినట్టుగా జూస్ లీడర్స్ వేయించారు. పైలట్ యొక్క ఆజ్ఞ జరిగింది. కానీ ఎందుకు వేయించారంటే వాళ్ళ భయం. వాడు చెప్పాడు లేచిపోతారని, ఆయన ఖచ్చితంగా లేడని మాకు తెలుసు. కానీ వాళ్ళ శిష్యులు తీసుకెళ్ళిపోతారు, స్టోరీ క్రియేట్ చేస్తారు, మళ్ళీ గందరగోళం అయింది. సో అది రాకుండా ముద్ర వేయండి. ఇప్పుడు ముద్ర ఎప్పుడైతే చెప్పండి, ఏ రోజు? ఆ ఫస్ట్ మీరు చదివిన 62 వచనంలో ఏ రోజు జరిగింది? ఫ్రైడే, సాటర్డే. సో ఫ్రైడే ఈజ్ కాల్డ్ ప్రిపరేషన్ డే. గుర్తుపెట్టుకోండి. ఆ నెక్స్ట్ డేకి సబ్బాత్కు ముందు రోజు ప్రిపరేషన్ డే. అంటే రేపు ఏం తినాలి, రేపు ఏం చేయాలి అన్నీ ముందు చేసుకుంటారు వాళ్ళు. ఒక్కసారి ఫ్రైడే సాయంత్రం 6 అయిందంటే సాటర్డే ఈవినింగ్ 6 వరకు ఇంకా ఏం చేయాలి, అది సబాత్ డే. సో వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారు. ఎవరికి? పిలాతుకు చెప్పాను కదా, వాళ్ళు పని చేయరు. వాళ్ళకి ఎంతో పని చేసినా పర్లేదు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు మాత్రం పని చేయకూడదు. సో వేరే అయ్యా మీరు వెళ్ళి ముద్ర వేయండి, అక్కడికి వెళ్ళి ఆ యొక్క ముద్ర వేసి గార్డ్స్ని పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇందా మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారు. యేసు ప్రభు నెక్స్ట్ చదవండి, నెక్స్ట్ పెట్టండి. యేసు ప్రభు సమాధి దగ్గరికి ఎప్పుడు స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యం తేవబడ్డాయి? మీకు ఇవ్వబడిన ఆప్షన్స్ ఎందుకు తేవబడ్డాయి? సువాసన ఇవ్వడానికి, చనిపోయిన వ్యక్తిని కనపరచడానికి, అదొక జూయిష్ రిచువల్. నలుగురు ఇచ్చారు ఆన్సర్, ఇంకా నలుగురు. యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి ఎందుకు సుగంధ ద్రవ్యములు తేవబడ్డాయి? సో యేసు ప్రభు బాడీని వాళ్ళు సుగంధ ద్రవ్యాలు పెట్టడానికి కారణం ఒకటి, గౌరవించడానికి, ప్రిజర్వ్ చేయడానికి, అలాగే ఒక జ్యూస్ రిచువల్గా దాన్ని ఉంచాలి. తర్వాత ఇప్పుడు దాంట్లో ఉన్న ప్రశ్న, ఒకసారి బిఫోర్ యూ గో టు నెక్స్ట్ క్వశ్చన్, ఈ సుగంధ ద్రవ్యం ఎప్పుడు తెచ్చారు, ఎవరు తెచ్చారు చెప్పగలరా? ఇందా చదివాం ఆల్రెడీ నికోదేము గురించి. ఆ రోజు శరీరం దించిన రోజునే వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు నికోదేము అలాగే యోసేపు కలిపి సుగంధ ద్రవ్యం పెట్టి యేసు ప్రభుని అప్పటికే సమాధిలో పెట్టేశారు. ఎందుకంటే నాకు తెలుసు 6 అయిందంటే పని చేయడానికి వీలు లేదు. సో యేసు ప్రభు 3కి చనిపోయాడు. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు పర్మిషన్ అని తెచ్చుకుని పిలాతో ఒప్పుకొని ఇవన్నీ చేయడానికి దగ్గర ఒక 1.5 hours 2 hours పట్టింది. సో 3 to 5. ఎందుకు యేసు ప్రభువును వాళ్ళు దూరంగా పెట్టలేదంటే, వాళ్ళు యేసు ప్రభు శరీరమును సమాధి నుండి స్థలం ఎక్కడ ఉంటుంది? ఊరు బయటికి వెళ్ళి వచ్చేలోపు టైం అయిపోయింది 6, కష్టం. అందుకే వాళ్ళు వేసిన దగ్గరలో ఉన్న ఒక గార్డెన్, ఆ గార్డెన్ ఎవరిదంటే యోసేపుది. అందుకే గార్డెన్లో తన కోసం చేయించుకున్న ఒక సమాధిలో మనం వెళ్తే మళ్ళీ తిరిగి రావడానికి టైం సరిపోదు అని చెప్పి దగ్గర ఉన్న తన సమాధిలోనే యేసు ప్రభుని పెట్టి సుగంధ ద్రవ్యం పెట్టి, మరి ఇది నా సమాధి కాబట్టి ఎవడో దీన్ని రాకూడదని చెప్పి ఆయన రాడు దొర్లించి పెట్టాడు. ఓకే, అది ఫస్ట్ టైం యేసు ప్రభు బాడీ మీద సుగంధ ద్రవ్యం పెట్టబడ్డాయి. రెండోసారి పెట్టబడిందంటే స్త్రీలు ఎప్పుడు వెళ్ళారు? వాళ్ళు సండే మార్నింగ్ స్త్రీలు వెళ్ళి సుగంధ ద్రవ్యం పెట్టడానికి వెళ్ళారు. సో 2 సార్లు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ వి కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్స్. ఇది అయిపోయింది, సారీ ఇదే. ఓకే, యూ కెన్ ఆన్సర్ నౌ. ఎప్పుడు సుగంధ ద్రవ్యం తేబడ్డాయి? ఫ్రైడే నైట్, సాటర్డే మార్నింగ్, సండే మార్నింగ్. ఓకే, సో ఎప్పుడు తేబడ్డాయి అంటే ఫ్రైడే నైట్ నికోదేము అలాగే యోసేపు తెచ్చారు, సండే మార్నింగ్ స్త్రీలు తెచ్చారు దాన్ని. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యేసు ప్రభుని మొట్టమొదటిసారి సమాధి దగ్గరికి వెళ్ళి చూసింది ఎవరు? హూ వెంట్ ఫస్ట్ టు ద టూమ్ టు సీ జీసస్? యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి ఎందుకు ఈ రోజు కూడా ఒక క్వశ్చన్ ఉండిపోయింది.
ఎందుకు ఇప్పటికీ చాలా మంది దాన్ని నమ్మడం లేదు? మీరు ఆన్సర్లు ఇవ్వచ్చు, మామూలు బబుల్ ఆన్సర్స్ ఇవి, దీనికి ఆప్షన్స్ ఉండవు. దీనికి ఆన్సర్ చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11-15. ఆ రోజులో వాళ్ళు క్రియేట్ చేసిన ఒక స్టోరీ ఏంటంటే, రే డబ్బులు ఇస్తాం మీకు కూడా చెప్పండి స్టోరీ అంటే సరే అని చెప్పారు. ఏంటంటే రాత్రి శిష్యులు వచ్చారు, మమ్మల్ని పక్కకు పెట్టేసి రాయిడ్ నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కదా నమ్ముతారు, అందుకే చాలా వరకు ఇదే ఇబ్బంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్. మీ ప్రకారం పునరుద్ధానం అంటే ఏంటి? వాట్ ఈస్ రెజరెక్షన్ అకార్డింగ్ టు యూ? ఓకే, ఇప్పుడు జరిగిన సంఘటన మీకు మనకి తెలిసిన ఇంతవరకు తెలిసిన స్టోరీ ఏంటంటే, ఉదయం స్త్రీలు వెళ్ళారు, స్త్రీలు వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ యేసుప్రభు లేడు, రాళ్ళుడికి దొరికించబడి ఉంది. వాళ్ళు తిరిగి వచ్చి శిష్యులు చెప్పారు, యేసుప్రభు శిష్యులు కలిసాడు. ఇదేనా మనకు తెలిసిన స్టోరీ? ఇదేనా కరెక్ట్? కానీ అసలు జరిగిన సంఘటన ఏంటంటే, స్త్రీలు 2 సార్లు వెళ్ళారు. ఎక్కడికి? సమాధి దగ్గరికి. తెల్లవారగానే ఫస్ట్ వెళ్ళింది మగ్దలేనే మరియతో ఉన్న ఓకే. వాళ్ళు వెళ్ళి చూడగానే, వాళ్ళు వెళ్ళక ముందు అప్పటికే భూకంపం వచ్చింది. భూకంపం వచ్చింది, రాళ్ళు దొరికింపబడింది. అక్కడ ఒక దూత కూర్చున్నాడు. అక్కడ కావాలా కాస్తున్న వారు అలా షాక్ అయిపోయి నుంచుంటున్నారు. ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. వాళ్ళు రెడీ కూర్చున్నారు, ఏంటి ఏం జరుగుతుంది? ఈలోపు స్త్రీలు వెళ్ళగానే స్త్రీలు చూస్తుండగా అక్కడ లోన ఎవరు లేరు. అప్పుడు దూత అంటది, ఎందుకంటే చూస్తున్నారు మీరు? సజీవమైన వండుతులు చూస్తున్నారు, ఆయనకి లేడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఇది అర్జెంటుగా వెళ్ళి మీరు శిష్యులకు చెప్పండి అని చెప్పారు. ఈ వెనక్కి వెళ్తున్నప్పుడు మగ్దలేని మరియ తిరిగి వెళ్ళలేదు, అక్కడ ఆగిపోయింది. అక్కడ ఆగిపోయి ఏడుస్తుంది. ఎందుకు తెలియదు, ఏం ఆగిపోతుంది. కానీ ఉన్న స్త్రీలందరూ వెళ్ళిపోయి ఇప్పుడు వెనక్కి వెళ్ళి చెప్పింది ఎవరికంటే, ఆ ఉన్న శిష్యులకు. ఉన్న మిగతా ఏమన్నారు శిష్యులందరూ? పేతురు, యోహాన్ చెప్తుంటే అప్పుడు తిరిగి 2 వచ్చారు శిష్యులు, పేతురు, యోహాన్. ఆ 2 వచ్చి చూస్తున్నారు. పేతురు లోనికి వెళ్ళే కానీ యోహాన్ లోనికి వెళ్ళి వచ్చాడు. ఇంకా అర్థమైపోయింది, యేసుప్రభు తిరిగి లేవలేదు అని నిశ్చయించుకున్నది ఎవరంటే పేతురు, యోహాన్. రేపు మన లీడర్ చెప్పాడు కానీ చెప్పినట్టుగా జరిగినట్లేదు సీను, అయిపోయాం మనం అని చెప్పి వాళ్ళిద్దరు చూసినట్టుగా పరుగు వెళ్ళిపోయి పారిపోయి ఇంట్లోకి గడియ పెట్టుకుని కూర్చున్నారు. స్త్రీలు అప్పటికి వచ్చేసారు, ఏదో సుగంధ ద్రవ్యం వేద్దామన్నారు కానీ ఆయన లేడు. ఈ మగ్దలేని మరియ ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు సరిగ్గా వెనక్కి తిరుగుతుండే ఒక వ్యక్తి కనపడి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నాను కానీ ఆయన తోటం వాళ్ళు అనుకుని, అయ్యా దయచేసి ఇక్కడ ఉన్న బాడీని ఎవరు తీసుకెళ్ళి చెప్పండి దయచేసి అనుకోండి. అప్పుడు అంటాడు, నేనే. ఆమెకు అర్థం అవ్వట్లేదు. అప్పుడు కొంచెం అర్థమైంది, నేను మాట్లాడుతున్న తోటమాలతో కాదు, పునరుద్ధానుడైన యేసుతో మాట్లాడుతున్నారు. సో సమాధి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారంటే 2 సార్లు వెళ్ళారు. ఓకే, మీకు రిఫరెన్స్లు మీరు తర్వాత చదువుకోవచ్చు. ఇందాక చదివినట్టుగా మత్తయి 28:10, మార్కు 16, లోకా 24. ఇవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు సమాధి దగ్గరికి స్త్రీలు 2 సార్లు వెళ్ళారు. ఫస్ట్ టైం మగ్దలేని మరియతో వచ్చింది గ్యాంగ్, మగ్దలేని మరియ రిటర్న్ వెళ్ళలే. ఈ మిగతా స్త్రీలు మళ్ళా వెళ్ళి, మేము చూసాం అక్కడ సమాధి ముందు రాడు లేదు, సమాధిలో ఆయన లేడు అని చెప్పినప్పుడు పేతురు, యోహాను డౌట్ వచ్చి పరిగెట్టు మొదలెట్టారు. పేతురు పరిగెడుతుంటే పేతురు కన్నా బాగా పరిగెట్టింది ఎవరంటే యోహాన్. ఇదంతా మీకు తర్వాత గ్రంథం చదివితే మీకు అర్థం అవుతాయి, వచ్చిన ఫుల్ చదివితే. పేతురు లోనికి వెళ్ళలే కానీ యోహాన్ లోనికి వెళ్ళి చూసి వచ్చి, యేసు ప్రభు ఇక్కడ లేడు. ఆ బట్టలు అంటే మడత పెట్టున్నాయి నీట్గా. డౌట్ వచ్చింది, యేసు ప్రభు లేవలేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆయన లేవలేదు కాబట్టి ఇప్పుడు యూదుల లీడర్స్ అందరూ మనల్ని చంపడానికి రెడీ ఉంటారని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి గడి పెట్టుకున్నారు. మగ్దలేని మరియ అక్కడే ఏడుస్తుంది. ఆ ఏడుస్తున్నప్పుడు ఆమె కనపడింది ఎవరంటే యేసుక్రీస్తు తోటమాలిలా అనుకుంది. కానీ అన్నాడు, అమ్మ నేను తోటమాలిని కాదు, వెళ్ళి చెప్పు నేను వాళ్ళని కలవబోతున్నాను ఇప్పుడే. సో ఇది జరిగింది ఆదివారం పొద్దున్న. గాట్ ఇట్? సో ఆదివారం ఉదయం ఏం జరిగిందంటే వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధిలో యేసుప్రభు లేడు. అప్పటికే భూకంపం వచ్చి రాడు దొరికింపడి దూత కనపడి ఇక్కడ లేడు అని చెప్తుంటే వీళ్ళు ఎవరు నమ్మలేకపోయారు. మగ్దలేని మరియ అసలు నమ్మలేదు. అక్కడే కూర్చొని ఏడుస్తుంది. వీళ్ళందరూ వెళ్ళి శిష్యులు తీసుకొచ్చారు. శిష్యులు చూశారు. శిష్యులు చూసినా కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది అని చెప్పి అందరూ పారిపోయారు. మగ్దలేని మరియకు యేసుప్రభు మరోసారి కనపడి, నేను వస్తున్నాను కలవబోతున్నాను వాళ్ళు చెప్పి అన్నాడు. మగ్దలేని మరియ స్టార్ట్ అయ్యింది. ఇది ఉదయం జరిగింది. మధ్యాహ్నం ఏం జరిగింది? లూకా సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్టు అగపడగా, వారు సాయంకాలం కావచ్చున్నది, ప్రొద్దుగురుంపినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు. చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పేశాడు. శిష్యులు ఎవరు మాట వినలేదు. మగ్దలేని మరియకి చెప్పాడు, మా విన్నది. ఇప్పుడు ఆయన అక్కడి సమాధి నుంచి దాటుకుని నడుచుకుని వస్తూ 2 వ్యక్తులు కలిశాడు. మనం చాలాసార్లు విన్నాం. అది ఎంఐ అనే గ్రామం. విన్నారు ఎప్పుడైనా? లూకా సువార్త 4వ అధ్యాయం 13 నుంచి ఉంటుంది. ఎంఐ అనే గ్రామంలో 2 కుర్రోళ్ళు నడుచుకుంటూ మాట్లాడుకుని వెళ్తున్నారు. రే మన చనిపోయాడు కదా యేసు ప్రభు, ఆయన అంట లేవలేదంటారా మరి
ఇంకా కనపడలేదంట, సమాధి ఏమో ఎదుందంట అని టాక్ వినపడుతుంది, నలుగురు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న వాళ్ళ మధ్యలోకి యేసు ప్రభు వెళ్ళి వాళ్ళతో పాటు అక్కడి నుండి సమాధి నుండి ఎంఐ అనే గ్రామం వచ్చేంత వరకు నడుస్తూనే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఆయనతో మాట్లాడేది ఎవరు. యేసు ప్రభు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాడు, నీకు తెలీదా? అవునా అంటే, అదే నువ్వు ఊరు కొత్తగా వచ్చావా అని అడుగుతారు యేసు ప్రభు 4 క్వశ్చన్స్. నీకు తెలీదా ఏం జరిగిందో స్టోరీ? మొన్న మా యూత్ లీడర్లు అందరూ ఒక ఆయన చంపేశారు, సిలువ వేస్తారు ఆయన్ని. అవునా? నువ్వు ఊరు కొత్తగా ఉన్నావా బొత్తిగా, నీకేం తెలియదు స్టోరీ అని వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. సో మధ్యాహ్నం జరిగిన సంఘటన ఏంటంటే, యేసు ప్రభు తన శిష్యులు పంపించేసిన తర్వాత, మగ్దలేనే మరియను పంపించేసిన తర్వాత, ఆయన 2 కుర్రోళ్ళతో ఎంఐ గ్రామం వైపు నడుచుకుంటూ వెళుతూ జరిగిన సంఘటన. ఇది ఎప్పుడు జరిగిందంటే, ఇది కూడా ఆదివారం మధ్యాహ్నం. ఇప్పుడు ఆదివారం రాత్రికి వస్తున్నాం, ఈవినింగ్ వస్తున్నాం. లూకాసు వార్త 24 అధ్యాయం 28-36. రీడ్ ఫ్రమ్ 30 చదవండి. ఎవరి వారు అంటే ఆ ఎంఐ గ్రామానికి చెందిన 2 కుర్రోళ్ళు. ఓకే, ఎస్. ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టింది. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు, లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారిని కూడి వచ్చి, ప్రభువు నిజంగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొని చూడేది. చాలు. సో ఇప్పుడు వాళ్ళు లేచి యేసు ప్రభు ఎప్పుడైతే వాళ్ళతో ఈవినింగ్ అయ్యడానికి భోజనానికి రొట్టెని విరవగానే అర్థమైంది, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అంతవరకు దేవుడు కళ్ళు మూసాడు, తెలుసుకోకూడదు అనుకున్నాడు. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో 7 మైళ్ళ ప్రయాణం, క్లోజ్ టు 7 మైళ్ళు అంటే దగ్గరగా 12 కిలోమీటర్లు. రాత్రి పూట వాళ్ళు హుటాహుటిన పరిగెట్టడం లేచి ఇది అర్జెంట్ శిష్యులు చెప్పాలని బయలుదేరి వెళ్ళారు. ఇప్పుడు శిష్యులు ఏం చేస్తారు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. మార్కు సువార్త 16 అధ్యాయం 9వ వచనం. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదటగా కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయారు. ఎవరి వారు అంటే తన శిష్యులు నమ్మలేదు. ఓకే, ఫస్ట్ టైం. తర్వాత ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. ఎవరి వారు? మళ్ళా శిష్యులే. ఆ 2 ఎవరంటే ఎంఐ మార్గంలో ఉన్న వాళ్ళు. వాళ్ళు కనపడ్డాడు, వాళ్ళు ఇప్పుడు రాత్రిలో చెప్తున్నారు, అయినా నమ్మట్లేదు. తర్వాత పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తాను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చాలు. మొట్టమొదటిసారి మగ్దలేని మరియతో వచ్చిన గ్యాంగ్ చెప్తే వాళ్ళు నమ్మలేదు. రెండోసారి ఎంఐ గ్రౌండ్ చెప్తారు వచ్చారు ఈవినింగ్, అరే మేము చూసాం నిజంగా అంటే ఊరిక అంత సీన్ లేదు, అయ్యేలేదు. ఇంకా 3వసారి యేసు ప్రభు ఈసారి గుమ్మం తలుపుకోవట్లేదు, గుమ్మం లాన్ నుండి వచ్చాడు ఆయన. హీ డిడ్ంట్ రింగ్ ద బెల్, గుమ్మం లాన్ నుండి వచ్చాడు. చదువుతాం ఒకసారి, ఇది చదివితే మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా. మీకు అర్థమైందా? శిష్యులు భయపడడం మొదలుపెట్టి యేసు ప్రభు లేవలేదు, ఎవరు చెప్పిన స్టోరీ అంతా రాంగ్, మనం అయిపోయామని చెప్పి భయపడి తలుపులు పెట్టేసుకున్నారు. ఎస్. యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించుది. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక. 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచుదామని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో. చాలు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువుని తోమ ఆదివారం చూశాడు, అవునా కాదా? యేసు ప్రభువుని తోమ పునరుద్ధాన రోజునే చూశాడు, అవునా కాదా? శిష్యులు చెప్తున్నారు, ఒరే మేము చూసామంటున్నాడు. అప్పటికి యేసు ప్రభు చెప్పేసి వెళ్ళిపోయాడు, వాళ్ళతో వచ్చి కలపడి నేనేం చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తోమ ఇంట్లోకి వచ్చాడు.
తోమా యేసుప్రభు లేచాడు తోమా, పొద్దునాలు చూసాడు తోమా, మధ్యాహ్నం చూసాడు తోమా, మేము చూసాం తోమా, ఇప్పుడే కనపడ్డాడు తోమా అంటే నేను నమ్మను. నేను నమ్మాలంటే ఆయన చేతుల్లో నా చేయి పెట్టాలన్నాడు. ఆ రోజు యేసుప్రభు తోమాకు కనపడ్డా లేదా? కనపడ్డా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. 8 దినములైన తర్వాత 8 రోజులైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు మ్మ్. తోమా వారితో కూడా ఉండెను. మ్మ్. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, నీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఆమేన్. మళ్ళా ప్రశ్న, తోమా యేసుప్రభు చేతులను ముట్టాడా లేదా? ఆ చేతుల్లో ఆయన గాయాల్లో చేయి పెట్టాడా లేదా? పెట్టాడా పెట్టలేదు? పెట్టలేదు. ఆయన అన్నాడు, నేను ఆ చేతుల్లో చేయి పెడితే నమ్మను అన్నాడు. సరే, వారం అయినా కనపడడం లేదు యేసుప్రభు, ఈ వారంలో కనపడలేదు. వచ్చాడు మళ్ళా, తోమా ఇదిగో నువ్వు చెప్పినట్టు ఇదిగా అన్నాడు. పెట్టాడా పెట్టలేదా? కానీ ఇంతవరకు మనం ఏం నమ్మం? చిన్నప్పటి నుండి తోమా చేయి పెట్టేశాడు, అప్పుడే నమ్మడం అనుకుంటాం. తోమా క్వశ్చన్ ఉన్నది తోమాకి, పెడితే కానీ నమ్మనని. కానీ వారం అయిన తర్వాత యేసుప్రభు వచ్చి ఇదిగో తోమ పెట్టు అంటే, ప్రభు నన్ను క్షమించని వెనక్కి ఏడ్చాడు, చేయి పెట్టలేదు. సో మనం నమ్మిన స్టోరీ ఒకటి, జరిగిన స్టోరీ ఒకటి. తోమా ఎప్పుడు యేసుప్రభు దాంట్లో చేయి పెట్టలేదు. చేయి పెట్టాలి, పెడితే కానీ నమ్మనన్నాడు. యేసుప్రభు ఛానించాడు కానీ అప్పటికే నమ్మేశాడు. ప్రభు సారీ, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు. ఆర్ యూ బిలీవింగ్ వితౌట్ సీయింగ్? మీ ఫ్యూచర్ గురించి, మీకు నెక్స్ట్ రాబోతున్న వివాహం గురించి, మీ నెక్స్ట్ గోల్స్ గురించి ఆర్ యూ బిలీవింగ్ వితౌట్ సీయింగ్? ఇదే సీయింగ్ అంటే చర్చ్. యూ డోంట్ నో హౌ ఐ స్టార్టెడ్. ఏమీ లేదు, సింపుల్ డెసిషన్. ఎవరు లేరు, అద్దె గిటార్ నా దగ్గర ఉన్నది. మా పులిపిడి ఆడ తెలుసా అండి, బిల్డింగ్ తడుపునాడు వాటర్ డ్రమ్ ఉంటుంది చూసారు, ఇంత బ్లూ కలర్ డ్రమ్. వాళ్ళు మా బిల్డింగ్ కడుతున్నారు అప్పుడు. ఆ వాటర్ డ్రమ్ని తిరగేసి దాని చుట్టూ క్లాత్ కట్టి, ఆ క్లాత్ మీద ఈ ఐప్యాడ్, ఈ బైబిల్ పెట్టి చెప్పాను నేను. 4 కుర్చీలు వేసేవాళ్ళం అప్పుడు, కింద కార్పెట్లు వేసేవాళ్ళం. తలుపు తీసి రెడీ కూర్చునే వాళ్ళు, ఎవరు వస్తారు ఎవరు వచ్చేవారు కాదు. చూసి నమ్మినాడు కంటే చూడ నమ్మినాడు గొప్పవాడు. యూ హావ్ టు బిలీవ్. ఇట్స్ వెరీ హార్డ్, చాలా కష్టం, అంత ఈజీ కాదు నమ్మడం అనేది. ఎందుకంటే ఎప్పుడు చెప్తాను నేను, విశ్వాసం, నిరీక్షణ, నమ్మకంలో 3 టఫెస్ట్ నమ్మకమే. ఎందుకంటే నిరీక్షణ ఎప్పుడు అక్కడ ఉంటుంది, ఎక్కడ కనపడదు, నువ్వు ఆడ చూపించలేవు. నాకు ఉందిరా హోప్ అంటావు, విశ్వాసం అంటావా, వాక్యం చదివేసి అంటావు. కానీ నమ్మడం తెలిసే రియాలిటీ, బ్రింగ్స్ రియాలిటీ. నీ ఫ్రెండ్ హాస్పిటల్ థియేటర్లో ఉన్నాడు, వాడు చనిపోతాడని నీ డాక్టర్ చెప్తున్నారు. ఇప్పుడు నీకు విశ్వాసం ఎంత ఉన్నా, నీకు నిరీక్షణ ఎంత ఉన్నా అనవసరం, అక్కడ అందరూ చూసేంటే నమ్మకం. ఎందుకంటే రియాలిటీ ఈజ్ వాట్ బ్రింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. అరే కష్టం అంటున్నారా 20% అంటారు. కెన్ యూ బిలీవ్? అందుకే యేసుప్రభు ఛాలెంజ్ చేశాడు. యాక్చువల్ మనం చాలాసార్లు వాక్యాన్ని చూస్తాం కానీ, బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ నో ద ఇంటెన్షన్, హి సేస్ నమ్ముట నీ వల్ల. ఇది ఛాలెంజ్, సవాల్ ఇస్తున్నాడు ఆయన, వల్ల బుద్ధి. అవి చేయగలవు నువ్వు? కెన్ యూ బిలీవ్? నీకు అవుద్దా? అంత ఛాన్స్ ఉందా నీకు? అంత సీన్ ఉందా నీకు? ట్రై చేయి, నమ్ముడు నీ వల్ల ఎంత చేయి. దేవుడు తెలుసు రియాలిటీ చాలా కష్టమైంది. ఇట్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. తోమా ఎందుకు ఆ మాట అంటే, ఒక పక్క యూదులు అందరూ వెనకాల తరుముడం మొదలుపెట్టారు. వీళ్ళే యేసు ప్రభు దేవుడు అని తిప్పారు, లేస్తాడని చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు లేవలేదు, వారం అయిపోయింది, ఏడి. అందుకే తోమా అంటాడు, నేను ఆయన చేతుల్లో చేయి పెడితేగా నమ్మను. రియాలిటీ. అప్పుడు కనపడ్డాడు దేవుడు. ఇగో పెట్టి తోమా, నేనమ్మా నీకు ఒక్కసారి కనపడింది అది. సారీ లార్డ్, సారీ, నన్ను క్షమించు, సారీ. అప్పుడు మాట్లాడు, తోమా నేను చూస్తే కానీ నమ్మను, కానీ చూడక నమ్మినాడు కదండి. నీకు లాస్ట్కి వస్తున్నాం. అసలు పునరుద్ధానం అంటే ఏంటి మీ దృష్టిలో? వాట్ ఈస్ రెజరెక్షన్? యేసు ప్రభు లేచాడు కరెక్ట్, అసలు పునరుద్ధానం అంటే ఏంటి? మీకు ఎంతమందికి లాజర్ తెలుసు? లాజర్ చనిపోయి లేచాడు. లాజర్ పునరుద్ధానుడు అయ్యాడా? మరి ఏంటి అది? లాజర్ ఏమైనట్టు? బైబిల్లో స్టోరీ ఉంది, 2వ రాజుల గ్రంథంలో 13వ అధ్యాయం 21వ వచనం. కొన్ని వచనాలు జస్ట్ మనం చూద్దాం, మీకు తెలిసిన కథలే ఇవన్నీ. 2వ రాజుల గ్రంథం 13:21. పునరుద్ధానానికి రివిఫికేషన్కి చాలా డిఫరెన్స్. గుర్తుపెట్టుకోండి మాటలు. రెజరెక్షన్, రివిఫికేషన్. రెజరెక్షన్, రివిఫికేషన్. రివిఫికేషన్ అంటే
ఒక వ్యక్తి బ్రతుకున్నాడు, చనిపోయాడు, దేవుడు స్వస్థపరిచో లేదా మనం ప్రార్థన చేసో సంఘం యొక్క ప్రార్థనలో మొత్తం లేచాడు. అది రిజరెక్షన్ కాదు, అది రివిఫికేషన్. రివిఫికేషన్ అంటే ఒక వ్యక్తి చనిపోయి తిరిగి మళ్ళీ ఖచ్చితంగా ఒకరోజు చచ్చిపోతాడు, చనిపోవాల్సిందే. కానీ రిజరెక్షన్ అంటే అది కాదు, ఒక్కసారి ఆ వ్యక్తి తిరిగి లేచిన వాడు మరలా మరణాన్ని చూడడం, దట్స్ కాల్డ్ రిజరెక్షన్. మీరు చూస్తే యేసు ప్రభు చనిపోయిన రోజున ఎప్పుడైతే ఆయన ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగిస్తాడు, ఆ రోజు భూకంపం కలిగింది. మీకు చెప్పాను ఫ్రైడే, భూకంపం కలిగి ఒక సమాజంలో ఉన్న మందిలో ఉన్న ఒక కర్టెన్ చెరగబడి కొన్ని సమాధులు తెరవబడ్డాయి. తెలుసా మీకు అది? కొన్ని సమాధులు తెరవబడ్డాయి. చదువుదాం మాట చెప్పి మనం ముగిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. 27వ అధ్యాయం 52వ వచనం. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకులు పరిశుద్ధ శరీరులను లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడెను. చాలు, అక్కడ మీరు చదవండి. యేసు ప్రభు చనిపోయిన రోజున భూకంపం కలిగి అక్కడ ఉన్న ఊర్లో కొన్ని సమాధులు దేవుడు తెరిచాడు. ఆ సమాధులు తెరిచిన వాళ్ళు లేచారు, కానీ వాళ్ళు అప్పుడు నడవలేదు. అక్కడ మీరు చదివితే వాళ్ళు యేసు ప్రభు లేచిన తరువాత వాళ్ళు లేచి ఊర్లోనికి వచ్చారు. సో రెజరెక్షన్, యేసు ప్రభు ఫ్రైడే చనిపోయాడు, వీళ్ళ సమాధులు ఆరోగ్యం తెరవబడ్డాయి, కానీ అలాగే ఉన్నారు, అలా అంతే లేవలే. యేసు ప్రభు సండే మార్నింగ్ అయితే పునరుద్ధరణాడు, అప్పుడు వాళ్ళు లేచి ఊర్లోనికి వచ్చారు. రే వీళ్ళందరూ మనం చనిపోయారు, ఎందుకు వచ్చారంటే మమ్మల్ని దేవుడు లేపాడని కొన్ని టెస్ట్ పని చెప్పారు. కానీ మరలా కొంతకాలానికి మరలా వాళ్ళు చనిపోయారు. లాజర్ లేచాడు, లాజర్ మరలా కొంతకాలానికి చనిపోయాడు. షున్నమితి యొక్క కుమారుడు లేచాడు, ఒకరోజు మళ్ళా చనిపోయాడు. ఎలీషా యొక్క సమాధి మీద పడిన ఆ యొక్క శవం తిరిగి లేచింది, మరలా ఒక రోజు చనిపోయింది. అపోజిషన్ పౌలు ప్రసంగం చేస్తున్నాడు, ఒక కుర్రోడు అయిన ఐతుకు అనే వ్యక్తి గోడ మీద కూర్చొని ప్రసంగం నిద్రపోయి కింద పడి చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు, మళ్ళీ ఒక రోజున చనిపోయాడు. ఇప్పుడు మరలా మనం కూడా ఒకరోజు చనిపోతాం. ఇది రెజరెక్షన్ కాదు. రెజరెక్షన్ అంటే ఏంటి? ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ లేచిన వాడు మళ్ళీ ఎప్పటికీ మరణించడు. ఇప్పుడు మనం చూస్తున్న చాలా స్టోరీస్ అంటే అవన్నీ పునరుద్ధానం కాదు, అవన్నీ రివిఫికేషన్స్. వాళ్ళు బతుకున్నారు, చనిపోయారు, లేస్తున్నారు, ఒకరోజు మళ్ళీ ఏం తెలియదు నన్ను ఒకరోజు ఖచ్చితంగా మరణిస్తారు. మరి పునరుద్ధానం అంటే ఏంటి అంటే ఒక్కసారి మరణించిన తర్వాత వాళ్ళు పునరుద్ధానం అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పట్టుకోలేదు. అందుకే యేసు ప్రభు తన చనిపోయిన తర్వాత ఒక ఫేమస్ స్టోరీ, ఫేమస్ మాట మనకు ఎక్కువ తెలుసు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా. యేసు ప్రభు కనుక తిరిగి లేకపోతే ఇప్పుడు తెలుసా మీకు, ఆ మరణం మాకు పట్టుకుని ఉంటుంది, ఇంకంతే అక్కడ ఉంటాం మన లైఫ్లో. కానీ ఇప్పుడు ఏమైందంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఏమైందంటే ఆ మరణం తన గ్రిప్ వదిలేసింది. అందుకే మనం చనిపోయిన తర్వాత ఏమంటే రే విల్ సీ యూ ఇన్ పారడైజ్, మనం కలుస్తాం. ఎందుకంటే మీకు షూర్లీ తెలుసు ఆ మరణం యొక్క పవర్ వదిలేసుకుంది ఎప్పుడంటే ద మూమెంట్ హీస్ రిజన్ అగైన్. అపోజిషన్ పౌలు 1 కొరింథీ 15 అంటాడు, ఆయన పునరుద్ధరణ అవ్వకపోతే మనం ఎంత విశ్వాసం చూపించినా వ్యర్థం, ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థం. అసలు క్రైస్తవుడు ఉండడం వేస్ట్. ఎందుకు మనం క్రైస్తవులు ఉంటున్నాం అంటే ఒకటి తెలుసు, ఒకరోజు ఆయన వస్తాడు, ఒకరోజు నన్ను తీసుకెళ్తాడు, ఆయనతో పాటు లైఫ్ లాంగ్ ఉంటానండి. ఆయన ఒకవేళ లేకపోతే ఇక నువ్వు ఎంత విశ్వాసం చూపించినా ఎన్ని ప్రార్థనలు చేసినా శుద్ధ వేస్ట్. పౌలు చెప్తున్న ఒక స్టేట్మెంట్ అది. సో దేవుడు ఏం చేశాడంటే జస్ట్ మరణానికి లేవలే, ఆ మరణానికి పవర్ మొత్తాన్ని విరిచాడు. ఆఖరి ప్రశ్న వేస్తాను, హూ ఈస్ ద లాస్ట్ ఎనిమీ టు గాడ్? దేవుడికి ఆఖరి శత్రువు ఎవరు చెప్పండి? హూ ఈస్ ద లాస్ట్ ఎనిమీ? దేవుడికి ఉన్న ఆఖరి శత్రువు ఎవరు? గెస్ చేయండి ఆన్సర్. దేవుడికి ఉన్న ఆఖరి శత్రువు ఎవరండి? సాతాన్. ఓకే, సేటన్, మరణం. ఇంకా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. పదిహేను అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, అలాగే 18వ వచనం, 20వ పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఓకే, వ్యర్థం. 18వ వచనం, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. 21వ వచనం,
మనుష్యుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగను. ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఓకే, ఇంకా ఆఖరి వచ్చిన 26వ వచనం. దేవుడికి ఉన్న ఆఖరి శత్రువు మరణం. ఆ మరణం జయించాడు. మనం అనుకున్న చాలాసార్లు దేవుడికి ఈక్వల్ సేటన్ అనుకుంటాం కదా. సేటన్ అసలు నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుడు దేన్ని విరాలనుకుంటే ద పవర్ ఆఫ్ డెత్. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సాధారణ జరిగేది అంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంటే మరణపు చేతిలోకి వెళ్తాడు. ఇక మరణం ఎన్నటికీ వదులుతాడు, అలా ఉండిపోతుంది లైఫ్ లాంగ్ అక్కడే. కానీ యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత ఆ మరణం తన హోల్డ్ వదిలేసింది. అందుకే వ్యక్తులు చనిపోయినప్పటికీ వీ నో దట్ దే విల్ సీ దెమ్ అగైన్. యేసు ప్రభు వారు పునరుద్ధరణ అయిన తర్వాత ఏం చేశాడంటే మరణపు యొక్క ముళ్ళును విరిచాడు. ద లాస్ట్ ఎనిమీ టు కాన్కర్ ఈస్ డెత్ అండ్ హీ డిడ్ ఇట్ ఆన్ ద సేమ్ డే టుడే. ఈ ఆదివారం రోజున ఆయన దేన్ని జయించాడంటే మరణాన్ని. ఆయన ఆఖరి శత్రువు, ది లాస్ట్ ఎనిమీ. సాతాను కదా లాస్ట్ ఎనిమీ. ఆయన యొక్క ఆఖరి శత్రువు ఎవరంటే మరణం. ఆ మరణాన్ని జయించేశాడు ఆయన. అందుకే మనం మరణం కోసం భయపడకూడదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన మరణంలో కూడా ప్రకటన చేయబడే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే క్రైస్తవుడు మాత్రమే. యు గో టు ఎనీ ఫ్యూనరల్, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నా నెక్స్ట్ వాళ్ళ కోసం మాట్లాడుతుంటాం మనం. ఆయన వల్ల మనం బ్రతకాలి, మనం కూడా క్రీస్తులాగా ఉండాలి అని. ఒక్క క్రైస్తవులు తప్పితే ఇంకెక్కడా లేదు అలాంటిది. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం ఇప్పుడు కూడా వేరేదే మాట్లాడడం. కానీ ఒక క్రైస్తవ్యులు మాత్రమే మరణంలో కూడా సువార్త ప్రకటన అయ్యేది ఒకే ఒక్క చోట, క్రైస్తవ్యులు మాత్రమే. ఈరోజు ఏం జరిగిందంటే ఆ రోజు సరిగ్గా 2000 years బ్యాక్ ఆఖరి శత్రువైన మరణాన్ని జయించాడు. ఓ మరణమా, యాక్చువల్లీ ఇంకా చెప్పాలని దేవుడు అధికారం చేస్తాడు మరణం. వేర్ ఈజ్ యువర్ స్టింగ్? నీ ముళ్ళేది, నీ విజయం ఏది? ఒక వ్యక్తి భూప్రపంచంలో బతికిన తర్వాత చనిపోయిన తర్వాత హీఈస్ గోయింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ డెత్. ఇంకా వదలట్లేదు, అది వదలట్లేదు. దాని గురించి అనుకున్నాడు దేవుడు పునరుద్ధరణ అనేది. అంటే చూడండి, మరణం కూడా ఆయన ఆపలేకపోయింది. ఇట్ కుడెంట్. ఆ సమాధిలో పెట్టబడిన తర్వాత నికోదేము అనుకున్నాడు ఇంకా అంతే, దిస్ ఇస్ ద లాస్ట్. జోసెఫ్ అనుకుంటే దిస్ ఇస్ ద లాస్ట్. పిలాతు అనుకుంటే దిస్ ఇస్ ద లాస్ట్. ఇంక ఇదే ఆఖరిది ఆయన, అయిపోయింది. మనలో అందరూ పడుకున్నట్టుగా ఆయన పడుకుంటాడు అలాగే. సమాజ మందిరం పెద్దలు అనుకున్నారా ఇదే ఆఖరి యేసు ప్రభు, అయిపోయింది. పేతురు యోహాను అది అనుకున్నారా, ఇంక అయిపోయింది, ఇంక రాడు, అయిపోయింది. మరియా అది అనుకుంది. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క శిష్యుడు కూడా యేసు ప్రభు లేస్తాడని రాలేదు తెలుసా మీకు? ప్రతి ఒక్కరు ఆయన బాడీని చూడడానికి మాత్రమే వచ్చారు. గుర్తుపెట్టుకోండి, మీరు బైబిల్ మళ్ళీ చదవండి. ఏ ఒక్క శిష్యుడు, ఏ ఒక్క స్త్రీ కూడా యేసు ప్రభు తిరిగి లేస్తాడు చూద్దామని రాలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు మరణం ఈజ్ వెరీ స్ట్రాంగ్, అది చాలా బలమైంది. కానీ ఫస్ట్ టైం వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది ఆ మరణం ముళ్ళును విరిచినవాడు. మరణం ముళ్ళును విరిచినవాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు యేసు ప్రభు కూడా రిజరెక్ట్ అవ్వలేదు. వాళ్ళ దృష్టిలో ఆయన రివైవ్ అయ్యాడు. ఒకరోజు మరలా చనిపోతాడని తెలుసు. కానీ వాళ్ళ అంచనాలు తారుమారు చేసి ఆయన చనిపోలేదు. కానీ వాళ్ళ కళ్ళ ముందే అలా ఆరోహణం అయ్యాడు. ఆయన ఆరోహణమైన రోజున అర్థమైంది, హీ ఈజ్ నాట్ రివైవ్డ్ బట్ హీ రెజరెక్టెడ్. అంటే ఆయన నమ్ముకుంటే, ఆయన చెంత వెళ్తే ఒకవేళ మనం మరణించినను ఆ మరణం మనం పట్టుకోలేదు, అదొక రోజు మనం వదిలేస్తుంది, ఆయన చెంతకి వెళ్ళిపోతాం. అందుకే నన్ను నమ్మిన వాడు చనిపోయినను బ్రతుకును. హౌ, ఎలా సాధ్యం? అది చనిపోయి వెళ్ళగలుగుతాడు. దట్స్ కాల్డ్ ద రిజరెక్షన్. ఇప్పుడు మీరు చదవలేదు, బైబిల్లో 2 రిజరెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ రిజరెక్షన్, సెకండ్. చదవాలి ఎప్పుడైనా? మొదటి పునరుద్ధానం, రెండో పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు త్వరలో రాబోతున్న కాలంలో. ఎప్పుడైతే ఈ భూప్రపంచం మీద 7 ఏళ్ల పరిపాలన, యాంటీ క్రైస్ట్ టైం స్టార్ట్ అవుతాయో, స్టార్ట్ అయ్యే ముందు జరిగేది ఫస్ట్ రిజరెక్షన్. గుర్తుపెట్టుకోండి. 1 దశలోని పత్రిక 4 అధ్యాయం ఉంటుంది. అది పౌలు చెప్తాడు, ప్రభు నందు మృతులు ముందు లేస్తారు. ఈ యొక్క ఎండ్ టైం స్టార్ట్ అయ్యే ముందు జరిగేది ఏంటంటే, యేసు ప్రభు తన ప్రధాన దూత అయిన ఆర్కేంజల్ మైకేల్తో దిగి వస్తాడు. భూమి మీద అడుగుపట్టాడు భూమి మీద యేసు ప్రభు. మధ్య ఆకాశం నుండి బోర వినపడగానే మనకన్నా ముందు చనిపోయిన వారు ఎవరైనా సరే, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, లేదా మన తాతలు, మామూలు ఎవరైనా, వాళ్ళందరూ క్రీస్తు నమ్ముకుని ఉంటే వాళ్ళందరి యొక్క ఆత్మలన్నీ పరలోకం నుండి దిగి, పరదేశం నుండి దిగి వచ్చి
వాళ్ళు ఎక్కడైతే చనిపోయారో, ఎక్కడైతే పాతి పెట్టబడ్డాయో, వాళ్ళ సమాధులు ఏ ఊర్లో అయితే ఉన్నాయో ఆ ఊర్లోనికి వాళ్ళ ఆత్మలన్నీ ఆ సమాధిలోకి దిగి అక్షయ శరీరాలు, న్యూ బాడీస్ ధరించుకుని విత్ ఇన్ ఎ బ్లింక్ ఆఫ్ అనే పైకి వెళ్తాయి ఆ కనురెప్ప పాటిన. అవి జరిగిన నెక్స్ట్ కనురెప్పలో ఇక్కడ బ్రతుకున్న క్రైస్తవులు ఎవరైతే నీతిగా న్యాయంగా యథార్థమవుతున్నారో వాళ్ళందరూ కూడా కనురెప్ప పాటిన వాళ్ళ వస్త్రాలు వాళ్ళ శరీరాలు మారిపోయి వాళ్ళు కూడా వెళ్తారు. దట్స్ కాల్డ్ ది ఫస్ట్ రెజరెక్షన్. అది అయిన రోజున స్టార్ట్ అయ్యేది భూమి మీద 7 ఏండ్ల శ్రమకాలం. ఆ 7 ఏండ్ల శ్రమకాలం అయిన తర్వాత భూమి మీద స్టార్ట్ అయ్యేది 1000 ఏండ్ల పరిపాలన. ఈ 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత ప్రారంభమయ్యేది ది లాస్ట్ రిజరెక్షన్. దాన్ని రెండవ పునరుద్ధానం అంటారు. అదవుతుందండి, దీన్ని రెండవ పునరుద్ధానం అంటారు. ఆ రెండవ పునరుద్ధానంలో లేవబడిన ప్రతి ఒక్కడు దే విల్ సీ ది సెకండ్ డెత్. అదే మీకు తెలిసిన నాకు తెలుసు, నరకం. సో మన ఎంత వీలైతే అంతవరకు మొదటి పునరుద్ధానంలోనే పాల్గొనడానికి చూడాలి. ఇప్పుడు మన ముందు చనిపోయిన చాలా మందికి ఇంక ఛాన్స్ లేదు. వాళ్ళు ఒకవేళ దేవుడు నమ్ముకుంటే దేవుడు రిజెక్టెడ్ ఫస్ట్ రిజెక్షన్. లేదు వాళ్ళు ఒకవేళ నమ్ముకోలేదా వాళ్ళకి ఇంకా రెండో రిజెక్షన్ కూడా సహాయం లేదు. దే ఆర్ డూమ్డ్. ఇంకా బ్రతికున్న మనకి ప్రస్తుతం ప్రపంచంలో వారికి ఉన్న ఛాన్స్ ఏంటంటే వీ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు బి ఎ పార్ట్ ఇన్ ద ఫస్ట్ రిజరెక్షన్. గుర్తుపెట్టుకోండి, మొదటి పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది అంటే 7 ఏండ్ల పరిపాలన ముందు మొదలవుద్ది మొదటి రిజరెక్షన్. అది అయిన తర్వాత 7 ఏండ్ల పరిపాలన, 7 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత దేవుడు భూప్రపంచానికి వస్తాడు. దాన్నే మనం ఏమంటారంటే రెండవ రాకడ. రెండవ రాకడలో దేవుడు వచ్చి భూమి యుద్ధం చేసి ఈ భూమి మీద అఫీషియల్గా తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. సాతాన్ని పట్టుకుని సాతాన్ని టెంపరీగా దేవుడు 1000 ఏండ్లు ఒక చెరసాల్లో పెడతాడు. ఈ 1000 ఏండ్లు భూమి మీద ఆయన పరిపాలన చేసిన తర్వాత, ఈ 1000 ఏండ్లు అయిన తర్వాత ఆ పైన దేవుడు గ్రంథాలు తెరుస్తాడు. ఆ గ్రంథాలు తెరిచిన రోజున ఈ భూమి మీద యేసు ప్రభువుని నమ్ముకోకపోయినా ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కడు పైకి లేచి అక్కడ నుంచోవాల్సిందే. దట్ ఈస్ వేర్ ఇట్స్ కాల్డ్ ది సెకండ్ రిజరెక్షన్. అక్కడే రెండవ మరణం కూడా ప్రారంభం. అక్కడ సరిగ్గా ఉన్న వాళ్ళందరూ గో టు దిస్ ప్లేస్, ఆనందించు. సరిగ్గా లేనివాడు పద నీకో సిద్ధపడింది. ఇంకా అది రెండవ మరణం. దాన్ని ఎవడు తప్పించలేడు, ఎవడు దాన్ని ఆపలేడు. ఇంతటి భయంకరమైన మరణపు అంచుల నుండి తప్పించుకుని తిరిగి లేచి విజయం ప్రకటించిన వాడు ఏకైక మొగాడు దేవుడు. అందుకే ఆ రోజు ఫ్రైడే నైటే మాత్రం ఆయన కిందకు వెళ్ళి ఆ చెరను చెరగా పట్టుకుని ఆశ్చర్యపోయారు. చనిపోయిన వాడు తిరగడం అసాధ్యం, మరణం మెచ్చుకోండి. బట్ అది ఫస్ట్ టైం చనిపోయిన వారందరినీ పట్టుకుని చెరను చెరగా తీసుకువెళ్ళి ఆ పైన పెట్టేసి ఆ కింద ఉన్న ఇంకొక లేయర్లోకి వెళ్ళి అక్కడ దురాత్మలన్నీ చైన్స్తో బంధించబడితే వాళ్ళ ముందు నుంచి నేను జయించేశా. ఏ త్యాగం అయితే చేయకూడదు మీరు అడ్డుపడ్డారు, ప్రతి త్యాగాన్ని చేశా, మీకు కూడా లెక్కలు తెచ్చే టైం వస్తుందని చెప్పి మరణం ముళ్ళును విరిచి ఆ వాళ్ళ ముందు నిలబడి సవాలు విసిరి వచ్చి శనివారం విశ్రాంతి నుండి ఆదివారం ఉదయం అందరి ముందు కనపడ్డాడు. సో టెక్నికల్లీ యేసు ప్రభు ఆదివారం కాదు లేచింది, ఆయన అలా పడుకోలేదు. నోబడీ కుడ్ హోల్డ్ హిమ్. మరణం పట్టుకోలేకపోయింది. ఫ్రైడే నుంచి ట్రై చేస్తున్నారు, మరణం కుడెంట్ హోల్డ్. ఎందుకంటే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ? దేవుడు ఆదివారం లేవడం అసలు ఆదివారం ఆయన అసలు నాకు తెలిసి హీస్ దేర్ ఎవ్రీవేర్. పట్టుకోలేకపోయింది మరణం. బట్ మనల్ని ఇప్పుడు మనం చనిపోతే వేర్ వే గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నాం? మనం మరణ పక్షులకు వెళ్ళట్లేదు. నౌ వే సేఫ్లీ గోయింగ్ ఇన్ టు ప్యారడైజ్. దేవుడు తన ముళ్ళను ఇచ్చేసాడు. ఆ పరదేశంలో ఉన్న వాళ్ళు ఒకరోజు ఖచ్చితంగా రెండవ పునరుద్ధానానికి వెళ్ళే ముందు ఆయన లెక్కలు తెరుస్తాడు. లెక్కలు తెరిచిన ప్రతిసారి వెన్ యువర్ ట్రాక్ రికార్డ్ ఈజ్ రైట్, ఫైన్ ఫర్ ఎవర్. సో ఈ పునరుద్ధాన దినమున ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి, గాడ్ హ్యాస్ ద పవర్ టు బ్రేక్ ద పవర్ ఆఫ్ డెత్.